ఈ 2 పెడుతున్నానండి. ఓకే సార్. ఇప్పుడు నాతో పాటు వచ్చిన సీడ్ వాళ్ళకి వైట్ కట్ వచ్చింది. ఓకే సార్. నా దానికి రాలేదండి. రాలేదు. ఇది పెట్టిన సీడు వేరే ట్యాంక్ నాతో పాటు తెచ్చిన వైట్ కట్ వచ్చింది, నాది వైట్ కట్ రాలేదండి. ఓకే సార్. ఈ వివిఎన్ఎఫ్ పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రైన్ సింప్ వచ్చాక ఎదరికి వెళ్తున్నాం అండి, కౌంట్కి వెళ్తున్నాం. 30 కౌంట్లు పడుతున్నాం, 25 కౌంట్లు కూడా పడుతున్నాం. 100 కౌంట్లు వచ్చినా 150 కౌంట్లు వచ్చినా ఈ ప్రైన్ సింప్ పెట్టాక వైట్ కట్ తగ్గుతుంది, సెల్యూజ్ పట్టలేదు, కంట్రోల్ అవుతుందండి బాగా. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జామ్ అండి, దీనికి ఫుల్ వైట్ కట్లు అండి. 38 కౌంట్ వైట్ కట్లు వచ్చిన తర్వాత వస్తే 37కి రేట్ ఉంది కదా అని ఆ 38 కౌంట్ కదా 2 రోజులు మేపుదామని అప్పుడు ప్రైన్ షిప్ పెట్టాను. ప్రైన్ షిప్ ఇంచుమించు 2 వారాలు పెట్టాను. ఇంకో వారానికి 25 కౌంట్ పట్టాయి. లాస్ట్ క్రాప్ 35 days ని స్టార్ట్ చేశానండి. ఓకే సార్. ఈవెన్ని దానివా అదో పూట ఇదో పూట కంటిన్యూషన్ వెళ్ళానండి. ఓకే సార్. వైట్ కట్ రాలేదండి. ఓకే. మార్టాలిటీ రాలేదండి. ఓకే. 40 కౌంట్ లో 6 అంటే 2 మిడిల్ చేసి 40 కౌంట్ 6 హార్వెస్ట్ చేశాను. ఓకే. నేను వాడాక మనం వాడమని చెప్తారండి. నేను రోజు అయితే వాడచ్చాను, వాడే నేను వాడాక మనం ఈ ఉమ్మడిగా ఉన్న చెరువులకి వాడటం మొదలెట్టామండి. ఓకే సార్. అప్పుడు పక్కన కంప్లైంట్లు ఉన్నా ఒకసారి కాదు 2 సార్లు పోయినాయండి మన పక్కన. ఓకే సార్. అలా అయినా మన ట్యాంకులు బాగా ఆగినాయండి. ఓకే సార్.